కరీంనగర్ జిల్లాలో టెన్షన్ కనిపిస్తోంది. శంకరపట్నం మండలం మొలంగూర్ సర్పంచ్ అభ్యర్థిపై దాడి జరిగింది. దండు కొమరయ్యపై రాత్రి దాడికి పాల్పడ్డారు కొంతమంది దుండగులు. కొమరయ్య కళ్లలో కారం చల్లి దాడి చేశారు. దాడిలో కొమరయ్య తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. మీకు స్క్రీన్లో కనిపిస్తోంది విజువల్స్. దాడి తర్వాత కళ్లలో కారం చల్లడంతో ఆ మంట తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక కొమరయ్య తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి మీకు కనిపిస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఒక్కసారి ఆ వీడియోకి ఆడియో ఉంటే ఒకసారి లెట్స్ లిసన్ టు దట్. మనం చూస్తున్నాం కళ్ళల్లో కారం కొట్టి దారుణంగా దాడి చేయడంతో ఎలా విలవిల్లాడిపోతున్నాడో కొమరయ్య మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులు కూడా ఆందోళన పడుతున్నారు. ఆ ఇంట్లో మహిళలు, చిన్నపిల్లలు ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. భయంతో ఏం జరిగిపోతుందో లేదంటే ఏం జరిగిందో అర్థం కాని ఒక సందిగ్ధ స్థితిలో భయంతో ఎలా గందరగోళ పరిస్థితుందో మనం చూస్తున్నాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. కనుక్కుందాం డీటెయిల్స్. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? ఎందుకు దాడి చేశారు కొమరయ్య మీద? ప్రజెంట్ అతని కండిషన్ ఏంటి? పోలీసులు ఏమైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారా? నందు, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మూలంగూరు గ్రామానికి చెందినటువంటి దండు కొమరయ్య భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా బరిలో దిగాడు. అయితే గత రాత్రి ఓ వ్యక్తి గాయపడ్డాడు, యాక్సిడెంట్ లో గాయపడ్డాడు అని సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఆయన వారిని పరామర్శించడానికి వెళ్ళి పరామర్శించి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కళ్ళలో కారం చల్లారు, దారుణంగా తనను కొట్టారు, దాడి చేశారు అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అయితే ఆయన తీవ్రంగా భయభ్రాంతులకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు, ఆయన మద్దతుదారులందరూ సైతం ఒక ఆందోళనకి దిగినటువంటి పరిస్థితి. అయితే బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి సైతం ఈ దృష్టిలో ఉంది, మేము సమాచారం అందించామని చెప్పి తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మన శంకరపట్నం పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులని ప్రశ్నించగా ఇంకా మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు ఇంతవరకు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. రాజకీయ కక్షలు, కార్పణ్యాలకి గ్రామీణ ప్రాంతాలు, పల్లెలన్నీ కూడా ఒక్కసారిగా నిలయంగా మారాయంటే అవుననే సమాధానం ఈ ఉదంతంతో తెలుస్తుంది. మొన్నటికి మొన్న వేములవాడ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రాగానే తమకు మద్దతు ఇవ్వలేదు, తమ ఓటమికి కారణమయ్యాడని చెప్పేసి మార్కెట్ కమిటీ చైర్మన్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన మరొక ముందే మరొక ఘటన ఇక్కడ చోటు చేసుకోవడంతో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అగ్రెసివ్ గా ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలి, ఎలాగైనా ఓటర్లను ఆకట్టుకోవాలి అని చెప్పేసి హోరాహోరీగా పల్లె పూర్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే గ్రూపులుగా విడిపోవడం చాలా సహజం. తన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి వర్గాలుగా విడిపోతున్నారు పల్లె ప్రజలంతా. దీనిలో భాగంగానే ఈ దాడి జరిగింది అని చెప్పుకోవచ్చు. నందు, ఇప్పుడు ప్రజెంట్ కొమరయ్య కండిషన్ ఎలా ఉంది? గత రాత్రి అతని మీద దాడి జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందాడు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైంది, కొంత కోలుకున్నాను, పర్వాలేదు, ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి కొమరయ్య చెప్తున్నాడు. ఆయన తన పైన అమానుషంగా దాడి చేసినటువంటి వ్యక్తులను గుర్తించాలి, తన ప్రత్యర్థి వర్గమే ఈ పని చేసింది, ఈ ఘాతకానికి పాల్పడ్డారు, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తిగా రాతపూర్వకమైన ఫిర్యాదు తీసుకున్న తర్వాత విచారణ జరుపుతామని చెప్పేసి పోలీస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. నందు, అంటే మనకి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అంటే ఎలా జరిగింది ఏంటి అనేది. ఇప్పుడు అక్కడ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా బాధతో, భయంతో ఎలా అరుస్తూ ఏడుస్తున్నారో మనకు కనిపిస్తుంది ఆ వీడియోలో. సో అంటే ప్రజల మధ్యలో ఉన్నప్పుడే వీధిలో జరిగిందా, లేకపోతే అసలు ఏ ప్లేస్లో జరిగింది, ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ అనేది మనకి ఏమైనా తెలుస్తుందా? ఎస్ నందు, శంకరపట్నం మండలం మూలంగూరు గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో దండు కొమరయ్య పోటీలో ఉన్నాడు. అంటే
దండు కొమరయ్య గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఆ గాయపడ్డటువంటి వ్యక్తిని పరామర్శించేటువంటి క్రమంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి వస్తుండగానే అంతా రెక్కి నిర్వహించారు. కాపు కాసి అంటే తన మూమెంట్ అంతా కూడా తెలుసుకున్న తర్వాతనే తన మీద దాడి జరిగింది అనేటువంటి కోణంలో ఆరోపణ వస్తుంది. ఎందుకంటే తను ఒక్కరినే వెళ్ళాను దగ్గరే కదా అని చెప్పేసి పరామర్శించి వస్తున్న క్రమంలోనే దారి కాచి రాత్రి సమయంలో నిర్మానుష్యంగా ఉంది. కొంత అక్కడ పెద్దగా ఇల్లు లేవు. అక్కడే అట్టకాయించి కళ్ళలో ముందుగా కారం చల్లారు. కారం చల్లిన తర్వాత తన మీద దాడి జరగడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాయని చెప్పేసి కొమరయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే ఆయన మద్దతుదారులు, కుటుంబ సభ్యులు అందరూ ఘటనా స్థలానికి చేరి వారి కొరకు వెతికే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆ దుండగులు పరారయ్యారు. దీనిలో ఎవరు చేశారు, తన ప్రత్యర్థి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చేశారా, రాజకీయ కక్షలో భాగంగానే ఇలా దాడి చేశారా అనే కోణంలో అయితే పూర్తిగా చర్చ జరుగుతుంది. దీనిలో ఒక్కసారిగా తేరుకున్న తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించి ప్రాథమికంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి సైతం వారు తీసుకెళ్లారు. దీనిలో నేను చూస్తాను, పోలీస్ ఉన్నతాధికారులకి సమాచారం అందిస్తాను, మీరు భయపడద్దు, ధైర్యంగా కొట్లాడండి అని చెప్పి భరోసా ఇచ్చారు. ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అలాగే స్థానికంగా హుజరాబాద్ ప్రాంతానికి సంబంధించి శంకరపట్నం ప్రాంతానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, స్థానికంగా ములంగూరు గ్రామానికి చెందినటువంటి మద్దతుదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యం ఇచ్చారు. కొమరయ్య మీరు భయపడకండి, మీకు అండగా మేము ఉంటాము, ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే పోలీసులకి మనం అడగడం జరిగింది, మీకేమైనా ఫిర్యాదు అందిందా దీనికి సంబంధించి అంటే ఇంతవరకు మనకి ఫిర్యాదు అందలేదు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టయితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, దర్యాప్తు చేస్తామంటున్నాము. అంటే నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఒంటరిగా వస్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగింది. ప్రస్తుతం కొమరయ్య పరిస్థితి అయితే బాగానే ఉంది. నందు రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ప్రజెంట్ కొమరయ్య కండిషన్ బాగానే ఉంది, కానీ రాజకీయ ప్రత్యర్థులే తన మీద దాడి చేశారు, తన పోటీని తట్టుకోలేక వాళ్ళు దాడి చేశారు అంటూ కొమరయ్య చెప్తున్నాడు. మరోవైపు ఆ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా బాధతో, భయంతో రోధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున గొడవలు జరగకపోయినప్పటికీ అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఈ ఘటన మరొకసారి భయాందోళనలు రేకెత్తిస్తుంది. సో పోలీసులేమో ఇప్పటివరకైతే మాకు ఎలాంటి సమాచారం అందలేదు, ఈ కేసుకు సంబంధించి మాకేం కంప్లైంట్ రాలేదు అని చెప్తున్నారట. కొమరయ్య ఈ విషయంలో కంప్లైంట్ చేస్తానని సమాచారం చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకుల దగ్గరికి కూడా ఈ విషయం వెళ్ళింది, అగ్రనాయకుల దగ్గరికి తెలంగాణలో. వాళ్ళు కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది, మీరేం భయపడొద్దు, మేము మీ వెంట మేము ఉంటామని చెప్పేసి బీజేపీ నాయకులు ఆయనకి హామీ ఇచ్చారంటూ కూడా తెలుస్తోంది. సో ఈ ఘటన మీద మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇలా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ అండ్ ఒక్కసారి ఆ వీడియో మరింత క్లియర్గా మళ్ళీ చూద్దాం. నేను ములంగూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. ఒక దగ్గరికి యాక్సిడెంట్ అయిన తెలియగానే వారిని పరామర్శించడానికి పోవడం జరిగింది. పరామర్శించి మళ్ళా రిటర్న్ లో వస్తుంటే నాపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. అందులోకి ముఖానికి మాస్కులు కట్టుకొని కాలపొడి చల్లి పిడుగులు గుద్దేది. ఆ తరుణంలో నేను కింద పడిపోయాను, స్పృహ తప్పిపోయిన తర్వాత మళ్ళీ తెలివి వచ్చినాక నేను దూరతామంటే ఆ చుట్టుపక్కల జనాలు వచ్చి నన్ను లేపి నా ముఖం కడిగి నన్ను రక్షించి మా ఇంటి కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఆ మరుక్షణం నన్ను మా అన్నగారు బండిపై కూర్చుని పెట్టుకొని అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ పోవడం జరిగింది. పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. గెలుపుకు దగ్గర ఉన్నాం కాబట్టి గెలుపును ఆపాలనే ఉత్తరతో నాపై దాడి చేశారు. దయచేసి గ్రామ ప్రజలు దాన్ని గమనించి ఇటువంటి అకృత్యాలు ఇక ముందు జరగకూడదని చెప్పి నేను మీ అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ విషయంపై మా ప్రియతమ నాయకులు